అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కడే కూతురు. కొడుకు చాలా సాహసి. మిన్నులే విరిగి మీదపడ్డ జంకేవాడు. పేరు జహనారా. ఆ నవాబు ప్రతీ సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశదేశాలనుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వెళ్లవాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ శిల్పులకు ఎక్లరలేని నవ్వు వచ్చింది. గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా అని అడిగాడు. ఈ కూతు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తేస్తే తాతను గుర్రాన్ని ఈ పాత్రకు కాలేపడ్డాడు అన్నాడు నవ్వుకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అప్పలు కొనలేరు. పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి తాత కొయ్య గుర్రం మిగిలింది. ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను కనుమూసి నెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుగస్తుంది. అంతా అబద్ధం, భూలోకంలో ఉండదు అన్నాడు. ఇప్పుడే చూపిస్తాను అన్నాడు. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతముంది. దానిమీద మసీదు, పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బురుపులాగా ఉన్న మీట్ నొక్కాడు. గుర్రం ఆగమేఘాలమీద లేచింది. నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని ఎదురుగానుండాడు. నవాబుకు ఎలాగైనా గుర్రాన్ని సంపాయించాలనిపించి నాకా గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి. అందులో పగలు చూస్తే రాత్రికల్లోకి వస్తాడు. అలాంటివాడికి చూస్తూ చూస్తూ కలసే గోప్పిలి కొడుకున్ని నీవు గారడి చేశావో లేక ఆ గుర్రానికే ఆసక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కతే పోదేమో, నీవు పరీక్షిస్తా అని ఫిరోజిషా ఎకాయికి వెళ్ళిని కీలుగుర్రా మెక్కి మీతనొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూచున్నారు. ప్రొద్దగు కింది ఆనవాలులేదు. నవాబుకు కోపం వచ్చింది. శిల్పి గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా. తరువాత చూదాము అన్నాడు. శిల్పిని తీసికెళ్లి భట్టలు జైల్లో తోశారు. ఇక ఫిరోజిషా కీలుగుర్రంమీద వాయువేగంతో పైకిలేచాడు. వేగానికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తునానున్నని క్రిందకి చూచాడు. మనుషులు, చెట్లు, కోట కనిపించలా. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆక్షుండాప ఎక్కిపోతూ ఉంది. ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చాడు. అతనికి భయం మరి ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకొన్నాడు. ఇలా కొంతసేపు పోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గురాన్ని క్రిందికి దించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక మీటుంది తీరాలనుకొన్నాడు. జూలులో వెదికాడు, కనిపించలా. జీనప్రక్కన ఉన్న చీలలు తిప్పిచూచాడు, లాభం లేకపోయింది. గుర్రాన్ వేగం తగి మెల్లగా క్రిందికిది సాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదటపడ్డాయి. గుడపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనకకులాగాడు. చెరున అది కిందికి దిగసాగింది. అలా దిగే చివరికి ఒక 7 అంతస్తుల మేడమీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజిషా మెట్లు దిగి 7 అంతస్తు లోపలికి వెళ్లాడు. అతనికి సంగీతం వినిపించింది. లోపలికెళ్లాడు. అక్షడా రాజకుమార్తె పండుకుని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండకుని నిద్రపోతున్నారు. ఫిరోజిషా తన కళ్ళలు తాను నమ్మలేకపోయాడు. తన ఒళ్ళు తాను గిచ్చుకొన్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్రల మధ్య చంద్రుడిలాగా ఉంది. జుట్టు మెరుస్తూంది. మెల్లగా వెళ్ళి చుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది. ఆమెను తీసుకెళ్ళి
తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెండ్లాడవలసిందని ప్రార్థించాడు. రాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. ఇద్దరూ గుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణ ముందు వాలారు. మెలతాళాలు లేకుండా కొత్త పెండ్లికూతురును తీసుకొని వెళ్ళటానికి మనసు ఒప్పలేదు. రాజపుత్రి కన్నో అక్కర తోటలోని దింపి ఒప్పెరే వచ్చాడు. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి మిమ్ము ఈ గుర్రమీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు. నగులు దాటాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుపున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. నాకు భూతవైద్యం తెలుసు. రాజపుత్రి పిచ్చి కుదురుస్తానన్నాడు. అక్కడ రాజపుత్రి చూస్తే పిచ్చి కుదురుస్తానంది. ఒక్కసారి ఎన్నపరస్తాందు నాను. ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి. మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్లు గడువిస్తే కీలగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజిషా. ఈ భాగ్యానికి 10 సంవత్సరాల్లేందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రమున్నది. దానితో చికితస్ చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజిషా పాచిక్పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా బుగ్గిలం వేయించాడు. ఆ పొగతెరలో తానుకూడా కీలుగుర్రంపై ఎక్కాడు. మీటనొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లీ జరిగింది. ఎన్లినాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలపెట్టించింది. దానితో వాళ్ల కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్లు బ్రతికారు.